ఇంటర్నేషనల్ యోగా డేకు విశాఖపట్నం వేదికైంది. సాగర తీరంలో జరిగే అంతర్జాతీయ యోగా డేకు ప్రధాని మోదీ వస్తూ ఉండటంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల మందిని యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములను చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పాలని చూస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు సహా మంత్రుల బృందం విశాఖలో పర్యటించి యోగా కార్యక్రమానికి సంబంధించి అధికారుల ఏర్పాట్లను తెలుసుకున్నారు. విశాఖలో ప్రభుత్వం తలపెట్టిన యోగాంధ్ర కార్యక్రమం మీద పూర్తి సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. ఇంటర్నేషనల్ యోగా డేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర పేరుతోటి విశాఖ సాగర్ తీరంలో నిర్వహించే యోగా అభ్యాసానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ సాగర్ తీరాన్ని మనం ఒకసారి చూడొచ్చు. దాదాపు విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి సాగర్ తీరం వరకు కూడా పెద్ద ఎత్తున యోగాలో పార్టిసిపేట్ చేసేందుకు అన్ని రకాల చర్యలను కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మొత్తం 26 కిలోమీటర్ల రోడ్డు పొడుగునా కూడా వచ్చేటువంటి వారికి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎప్పటికీ అన్ని చర్యలు తీసుకున్నట్టుగా హోమ్ మినిస్టర్ వంగల్పూడి అంతా స్పష్టం చేశారు. దాదాపు 10,000 మంది పోలీస్ సిబ్బంది, మరోవైపు ఈ యోగాంధ్ర ఏదైతే నిర్వహిస్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఈ ప్రోగ్రాం దాదాపు 5 కోట్ల మంది పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే ప్రభుత్వం స్పష్టమైనటువంటి నిర్ణయంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది ఇంటర్నేషనల్ యోగా డే ఒక వరల్డ్ రికార్డు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సృష్టించేలాగా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పడం జరిగింది. ఇంకో పక్క దీనికి ఇంత ప్రాధాన్యానికి గల కారణం ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నం సాగర్ తీరంలో జరిగేటువంటి ఇంటర్నేషనల్ యోగా డేలో పార్టిసిపేట్ చేయడం. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఈ నెల 21న జరిగేటువంటి యోగా డేకు 20వ తారీఖు సాయంత్రమే భారత ప్రధాని విశాఖ చేరుకుంటారు. ఐఎన్ఎస్ డాగాలో బస చేసి 21వ తారీఖు ఉదయం 7 గంటలకు ఎక్కడైతే ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్కే బీచ్, పర్టికులర్గా ఆర్కే బీచ్ దగ్గర ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రధాని పార్టిసిపేట్ చేసి పాల్గొంటారు. దాదాపు 1 గంట పాటు యోగాభ్యాసం అనంతరం తిరిగి ఆయన ఢిల్లీ వెళ్తారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మొత్తం రాష్ట్రంలో నుండి ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వచ్చేటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దాదాపు ఒక 600 మీటర్ల డిస్టెన్స్లోనే ప్రజలకు ఎక్కువ నడక ఇబ్బంది లేకుండా ఉండేందుకు, అలాగే యోగాలో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా అవసరమైనటువంటి మంచినీళ్ళు కానీ, అలాగే బిస్కెట్ ప్యాక్స్, మరోవైపు యోగా ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి ఏదైనా హెల్త్ కాంప్లికేషన్ వచ్చినట్టయితే వెంటనే వాళ్ళకి చర్యలు తీసుకునేందుకు అవసరమైన వైద్య సిబ్బందిని, మెడికల్ కిట్లను అన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక్కసారిగా మనం ఆర్కే బీచ్ నుంచి ఈ భీమిలి తీరం పొడవునా సరే ఈ రోడ్డు మార్గాన ఉన్నటువంటి ఈ ప్రాంతం, మరోవైపు ఏదైతే ఇసుక ఉందో, ఇసుక తిన్నెలు ఏవైతే ఉన్నాయో ఆర్కే బీచ్లో, అక్కడ కూడా యోగా ప్రోగ్రాము జరుగుతుంది. మొత్తం అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రోగ్రాం సంబంధించి విశాఖ విజిట్ చేసి దీనికి సంబంధించి ఫీల్డ్ ఎంక్వైరీ, సాధారణంగా రివ్యూతో సరిపెట్టచ్చు, కానీ ఇక్కడ జరిగే ప్రోగ్రాం సంబంధించి ఏరియా ఎలా ఉంటుందనే దాని మీద, అదేవిధంగా ఒకవేళ వర్షం పడితే పరిస్థితి ఏంటనే కోణంలో కూడాను ఇప్పటికే ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ని కూడాను సందర్శించి ముఖ్యమంత్రి దీని మీద అధికారులందరితో కూడాను ఒక రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సక్సెస్ చేయాలనేటువంటి ఒక కోణంతో ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అతిపెద్ద ఈవెంట్గా కూడాను దీన్ని మనం చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విశాఖలో జరిగేటువంటి యోగాంధ్ర ప్రోగ్రాంకి సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొనడం, మరోవైపు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా దాదాపు ఒక 5 లక్షల మంది అయితే పార్టిసిపేట్ చేస్తారని చెప్పి ఇప్పటికే అంచనా అయితే ఉంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల జరిగినటువంటి ఒక సమావేశంలో దాదాపు 2,50,00,000 మంది పైచీలకు ఇప్పటికే రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. యోగాంధ్రలో మేము పార్టిసిపేట్ చేస్తామని చెప్పి స్వచ్ఛందంగా వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ సంఖ్య మరింతగా ఉంటుంది.
కేవలం ఒక విశాఖపట్నమే కాదు, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆ రోజు అన్ని జిల్లా కేంద్రాలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, అన్ని చోట్ల కూడా యోగా డే జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. కెమెరామెన్ రాజు, కిరణ్ కుమార్, 99 టీవీ, వైజాగ్.